డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక ప్రపంచానికి క్లైమేట్ వార్నింగ్. కెనడాలో కార్చిచ్చు, దుబాయ్లో వరదలు, అమెరికాలో ఒకవైపు ఎండలు, మరోవైపు కుండపోత వర్షం. ఇక అరబ్ కంట్రీస్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు. హజ్ యాత్రలో 550 మందికి పైగా మృతి చెందినరు. ఢిల్లీలో హీట్ వేవ్స్ అంటే వడగాల్పులు. 2 రోజుల్లో 20 మంది బలైపోయినరు. ప్రపంచవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్ కారణమంటున్న శాస్త్రవేత్తలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. గ్లోబల్ వార్మింగ్ అసలు యాక్చువల్గా ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఎండ ఉండేది ఎక్కువ, ఉత్తర భారతదేశంలో చాలా చల్లగా ఉండేది. అయితే ఇప్పుడు ఉత్తర భారతదేశంలో వడగాల్పులు, తర్వాత తీవ్రమైనటువంటి ఎండ ఉంటా ఉంది. దక్షిణ భారతదేశంలో కొంతవరకు చల్లబడ్డది. అయితే మొత్తం కూడా అంటే ప్రకృతికి విరుద్ధంగా పరిణామాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. మరి ఎక్కడికి దారితీస్తాయి? గ్లోబల్ వార్మింగ్ వల్ల. అంటే ఇక్కడ ఉన్నటువంటి కాలుష్యం వల్ల, వాయు కాలుష్యం, భూ కాలుష్యం, తర్వాత జల కాలుష్యం వల్ల ఇవన్నీ కూడా విపత్కర పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. కాబట్టి భూమిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత చెట్లను అంటే మొక్కలు పెట్టి తర్వాత చెట్లను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటు నీటి కాలుష్యం జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. తర్వాత ఇక్కడ వాయు కాలుష్యం జరగకుండా ఇక్కడ ఫ్యాక్టరీ నుంచి కానీ తర్వాత ఇక్కడ వాహనాల నుంచి వచ్చేటువంటి పొగలను కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అక్కడ వాతావరణ నిపుణులు సూచిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో గ్లోబల్ వార్మింగ్ మొత్తం వచ్చేస్తూ ఉంది. విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇది ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తున్నది. కెనడాలో ఏడాది నుంచి కార్చిచ్చు వేలాది ఎకరాలను బూడిద చేస్తుంటే దుబాయ్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీలో హీట్ వేవ్స్ కారణంగా జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక అమెరికాలోని కోస్టల్ రీజియన్ రికార్డు స్థాయి టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఉక్కపోత కారణంగా అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జూన్ లో 1400 మంది వడదెబ్బతో చనిపోయారు. ఇక ఫ్లోరిడాలో మాత్రం అల్పపీడన ధోరణి కారణంగా 2 వారాలుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఇక 500 నుంచి 1000 ఏళ్లకు ఒకసారి ఈ స్థాయిలో వరదలు సంభవిస్తుంటాయని అక్కడి అధికారులు చెప్తున్నారు. సుమారు 8,340 కోట్ల రూపాయల మేర నష్టం సంభవించిందని తెలిపారు. ఇక దక్షిణ ఫ్లోరిడా తీవ్రంగా ప్రభావితమైంది. మరో వారం రోజుల పాటు ఇలాగే ఉంటుందని, అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసిండ్రట. కాబట్టి మొత్తం కూడా గ్లోబల్ వార్మింగ్ మొత్తం కూడా భూమి మండిపోతూ ఉంది. ఒకవైపు భారీ వర్షాలు వస్తున్నాయి, వరదలు అట్లనే వస్తున్నాయి, అక్కడ ఎండ కూడా తీవ్రత కూడా అట్లనే ఉంటుంది. మరి ఏందో పరిస్థితి అంటే బ్రహ్మంగారు చెప్పినట్టు జరుగుతాయి ఇది కథ. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.